నిజం చెప్పాలంటే నాకు ఈ వీడియో చూడంగానే భయమేసిందండి. ఎందుకంటారా, మధ్యాహ్నం కునుకు తీయకపోతే రోజు గడవదు. ఏదైనా బిజీగా ఉండి ఒక రోజు నిద్రపోకపోతే ఆ రోజంతా చాలా డల్గా ఉంటుంది. మరి మనలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేశారండి. ఒకసారి చూస్తారా? మధ్యాహ్నం నిద్ర ఇంత ప్రమాదం అని తెలిస్తే ఇంక నిద్రే పట్టదు. సాధారణంగా మధ్యాహ్నం భోజనం చేయగానే చాలామంది నిద్రపోతూ ఉంటాం. భోజనం చేసిన తర్వాత చిన్న కునుకు తీద్దాం, కాస్త సేద తీరుదాం అని గంటల కొద్దీ నిద్రపోతుంటాం. అయితే ఆ అలవాటును మార్చుకోవడం మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మధ్యాహ్నం సమయంలో కాస్త అలసటగా అనిపిస్తే కాసేపు సేద తీరితే సరిపోతుంది. కానీ గంటల కొద్దీ నిద్రపోతే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు. మధ్యాహ్నం సమయంలో మొద్దుగా నిద్రపోయే వారిలో మెటబాలిజం సిండ్రోమ్కు దారితీసే అవకాశాలున్నాయని, అలాగే 45 నిమిషాలకు పైగా నిద్రపోతే గుండె సంబంధిత వ్యాధులు, హై బీపీ, ఒబెసిటీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లుగా పరిశోధకులు అంటున్నారు. అలాగే మధ్యాహ్నం అతి నిద్ర జీర్ణ వ్యవస్థ పనితీరుపై ఆ ప్రభావం పడుతుంది. తిన్నది త్వరగా అరగక అనారోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు. అంతేకాక పగటి సమయంలో నిద్ర లేకపోవటం వలన రాత్రి సమయంలో గాఢ నిద్ర పడుతుంది. కాబట్టి భోజనం తర్వాత ఓ కునుకు మంచిదే, అదే గంటలు గంటలైతేనే కష్టం. కేవలం రాత్రి సమయాల్లో ఖచ్చితంగా 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు చెప్తున్నారు. మరి మధ్యాహ్నం సమయాల్లో నిద్రపోయేవారు ఇంక నుంచైనా ఆ అలవాటును మార్చుకుంటే మంచిది అని చెప్తున్నారు. మధ్యాహ్నం నిద్రను తగ్గించుకోవటానికి కొన్ని మార్గాలున్నాయి. సాధారణంగా మగవాళ్లు బయట పనులు చేసుకుని వచ్చి అలిసిపోతే మహిళలు ఇంట్లో పనులన్నీ చేసుకుని నీరసపడిపోతూ ఉంటారు. మధ్యాహ్నం పూట కాస్త ఎక్కువగా తింటారు. ఇలా చేయడం వల్ల రక్తంలో గ్లూకోజ్ శాతం పెరుగుతుంది. దాంతో నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అందుకే వేళ్లకు అల్పాహారం తిని భోజనానికి ముందు కూడా ఏదైనా కాస్త తీసుకోవాలి. అన్నం తక్కువ, కూరలు ఎక్కువ తీసుకోవాలి. పొట్ట నిండా తినడం కాకుండా ఆకలి తీరే వరకు తినాలి అనే నియమం పెట్టుకోవాలి. కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల కూడా మధ్యాహ్నం నిద్ర తగ్గించుకోవచ్చు. మధ్యాహ్నం తినే ఆహారంలో పచ్చి కాయగూరలు భాగం చేసుకోవటం వల్ల కేవలం పోషకాలు అందడమే కాదు, మధ్యాహ్నం నిద్ర కూడా రాదు. అలాగే బ్రెడ్ స్లైసెస్ మధ్య పచ్చి కాయగూరలు పెట్టి చేసుకునే టూనా శాండ్విచ్ మధ్యాహ్నం ఆహారం సమయంలో తీసుకుంటే నిద్ర మన దరికి చేరదు. అలాగే డ్రై ఫ్రూట్స్ కొద్దిగా తింటూ ఉండాలి. అది కొంచెంగా మాత్రమే, మరీ ఎక్కువైతే శరీరంలో అదనపు క్యాలరీలు చేరొచ్చు. విటమిన్ సి ఉండే పళ్ళు తినడం వల్ల కూడా మధ్యాహ్నం నిద్ర తగ్గించుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యమైనది నీరు తాగటం. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగితే జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతాయి. అప్పుడే పగటిపూట వచ్చే నిద్రని సాధ్యమైనంత వరకు అదుపులో పెట్టుకోవచ్చు. ఈ వీడియో మీ ఇంట్లో వాళ్ళకి కనబడకుండా ఉండాలని జాగ్రత్త పడదాం అనుకుంటున్నారు కదా. అలా చేస్తే మనకే ప్రాబ్లం అండి. ఏం చేస్తాం, తప్పదు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.